తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అంటే మీరు డైరెక్టర్లతో అందరికి దగ్గరగా ట్రావెల్ అయ్యారు కదా, అసలు వాళ్ళు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర అలాంటి హైట్ వెయిట్ లేని టాలెంట్ లేకనా, లేకపోతే ఈ ప్రెస్టేజ్ కోసం తీసుకుంటారా? ఇలా ఒక సక్సెస్ ఒక చోట ఒక సక్సెస్ అయితే ఆ మీటర్ పట్టుకుని వెళ్ళే క్రమం ఉంది. ఇప్పుడు అమరీష్ పురి కొట్టాడు, సూపర్ హిట్. అమరీష్ పురి అట్లాంటి వాళ్ళని వెతకు. అదే అంటున్నాను. ఆ మూస అంటే ఒక్క డైరెక్టర్ని అనడానికి, ఒక ప్రొడ్యూసర్ని అనడానికి నేను కొత్త వాడిని పెడతాను, ఎందుకండి రిస్క్, ఆడున్నాడు కదా ఆల్రెడీ అని ప్రొడ్యూసర్గా అనొచ్చు, డైరెక్టర్ అనొచ్చు, పోనీ ఇద్దరు కొత్త వాడిని పెడదాం అనేటప్పుడు హీరో అనొచ్చు. పోనీ వాళ్ళని టాలెంటెడ్ జీరో టాలెంట్తో ఉంటున్నారు కదా, అది నేను అనేది. అదే ఇక దానికి లాజిక్ లేదంతే. వాడు వచ్చాడు, వాడు పర్సనాలిటీలు కాకపోతే మనకన్నా కొంచెం భారీగా ఉంటారు విలన్స్, బట్ దానికి కూడా రీజన్ కాదండి, టాలెంటే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు సదాశివ అమర్పూర్కి ఇంత ఉంటాడు, సత్య చంపేశాడు, అలాంటి వాళ్ళని తీసుకురండి. అదే ఇక దానికి కోట శ్రీనివాసరావు ఎంత బాధపడ్డాడో నేను అంతే బాధపడుతున్నాను. ఏం చేస్తాం, మన దురదృష్టం అంతే. ఆ దర్శకులు ప్రొడ్యూసర్లు మారాలి అంతే. మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మేము ఒక ఉద్యమంలో చేస్తున్నాం మా అసోసియేషన్లో. ఎవరెవరైతే వేషాలు ఉన్న వాళ్ళ వరకు ఓకే, లేని వాళ్ళకు ప్రతి ఒక టీమ్గా ఏర్పడి అందరి హీరోలకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లు కూడా, బాబు మనం పెట్టుకోండి కమర్షియల్. ఇప్పుడు మనం ఈయన ఎందుకు పెట్టద్దు, వాడు పెడితే సేల్ అవుతుంది 2 లాంగ్వేజ్ల్లో అంటాడు. ఏం పీకుతాం మనం? నాదర్ ఆల్రెడీ తెలుగువాడా తమిళవాడా అన్ని సినిమాలు చేశాడు కదా, సగం మంది అంచేత. ఇప్పుడు వాళ్ళకి బైలాంగ్వేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నెసరీ అయిపోయినాడు. వాళ్ళకి ఇద్దరిని పెట్టుకుంటే 2 లాంగ్వేజ్లు కొట్టేయచ్చు. మనకంత కెపాసిటీ లేవు. ఏదో అడుగుతున్నాం కానీ ఇది ఇట్ ఈజ్ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. ఇక మనం ఏం చేసేది లేదు. నన్ను అన్నా కూడా మనం ఇంట్లోకి వచ్చిన ఆటగా రాసి పార్ట్ 2 రాసుకోవడమే. అండ్ వేరే భాష నటుడు అయిన ప్రకాష్ రాజ్ గారితో మీకు ఎందుకు అంత చనువు ఎలా ఏర్పడింది అసలు? బేసిక్గా అంటే ముందు ఇక్కడ ఇందాక సబ్జెక్ట్ ఉంది పరభాష, దానికి అసలు బేసిక్గా స్నేహానికి భాషలు ఏం వాడు ఆ బేసిక్గా ప్రకాష్ రాజ్ 2 ప్రతి వాళ్ళు 2 డ్యూయల్ పర్సనాలిటీ ఉంటుంది ప్రతి వాడికి. మీరు కనిపించినట్టు మీరు ఉండను, నేను కనిపించినట్టు నేను ఉండను. ఇంకోటి ఉంటాడు కదా, ఇంకోటి చాలా గొప్పవాడు. బయటికి ప్రకాష్ రాజ్ బనపడే ఏంటది అంతే, రాను లేటుగా వస్తాయి, ఇవన్నీ పక్కన పెడితే ప్రకాష్ రాజ్లో అపారమైన మానవత్వం, విచిత్రమైన కవితాతత్వం. పొయిట్రీ అంటే చచ్చిపోతాడు, పొయిట్రీ అంటే పడి చచ్చిపోతాడు అంతే. నేను కవిత్వం చదువుతాను, వాళ్ళ కంటత కొన్ని. నా గంగావతరం మన సుభాష్ శంకర్ అతనికి అంకితం ఇచ్చా. అంత ఇష్టం పొయిట్రీ అంటే. ఆ పొయిటిక్ నేచర్ను వాళ్ళంటే ఇష్టం. అట్లా నాకు ఏదో ఒంట్లో బాగాలేదు, గంగోత్రి వెళ్ళాము హిమాలయాస్. అప్పటికి నాకు కిడ్నీలో స్టోన్స్ వస్తే సో కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా సరే వెళ్ళా, షూటింగ్ చూశాడు. అది అప్పటి వరకు ఫస్ట్ లింక్ కారణం ఏంటంటే మేమిద్దరం నాటకం రంగస్థలం నుంచి వచ్చినాం. మేమిద్దరం తిరుపతిలో పక్క రూమ్లో, చిన్న రూముల్లో ఉంటూ ఒక సినిమా జయసుధ హీరోయిన్ అనుకుంటా చేసి వెళ్ళేటప్పుడు మా ఇద్దరికి ఒకటే. పూర్వం అయితే 4 పెద్ద పాపులర్గా ఒకటే కారులో తీసేవారు. తిరుపతి నుంచి మెడ్రాస్కి వెళ్తున్నాం మేము కారులో ఇద్దరం. అక్కడ ఏంటన్నా నాకన్నా కొంచెం చిన్నవాడు కదా, అన్నయ్య చెప్పు ఇట్లా. మీ ఇద్దరం ఆడు నాటకాలు వాడు, నేను అక్కడ మేము అనుబంధం టక్కున లాక్ అయిపోయింది. నాటకాల గురించి మేము ఎప్పుడు నాటకాల గురించి, కవిత్వం గురించే మాట్లాడుకుంటాం. అది ఫస్ట్ లాక్. రెండోది గంగోత్రి వెళ్ళగానే అన్నయ్య బెస్ట్ నెల్లూరు రైస్ తెప్పించాను. అతను మంచి కుక్ నాలాగే, మీరు కంపెనీ ఫుడ్ తినొద్దు బికాస్ యూఆర్ నాట్ అని 11 రోజుల పాటు మేము ఉన్న నాళ్ళు వాడే వండి సాయంత్రం మేము కాలక్షేమం మేము రాగానే స్నానం చేసి ఆ దగ్గర కూర్చోం. ఇక పోయిట్రీ అట్లా అలాగే ఏముంది, లేనాదేనా ఎవరికి అతను మన దగ్గర పైసలు తీసుకో, మనం ఏమి ఇచ్చేది లేదు, ఓన్లీ స్నేహం. అతని ఇంటరాక్ట్ ఆ పుస్తకాలు తెలుగు చలం మీద ఇవాడు అథారిటీ ప్రకాష్ అంటే ఎంత ఇష్టం, ఎంత గొప్ప విషయం అది. నేను తెలంగాణ పరిచయం చేశాను, శ్రీశ్రీని పరిచయం చేశాను. తెలుగు పుస్తకాలు చదివేస్తారు, స్క్రిప్ట్ లిపి వాళ్ళు చదవగలరు, మనం చదవలేం కన్నడ, కానీ వాళ్ళు చదివేస్తారు. అట్లా తెలుగు సాహిత్యం మీద ఒక పట్టు సంపాదించాడు. అతను ఎక్కడికి వెడితే అది అయిపోతాడు, ఒక ఊసరవెల్లి టైప్ అనమాట. అక్కడ భాష, అక్కడ కల్చర్, అక్కడ ఫుడ్, ఈ స్టార్ట్స్ లవి. సో రేరెస్ట్ పర్సనాలిటీ ప్రకాష్ రాజ్. అలాంటి వాడు 33 ఏళ్ళ వాడు 3 నేషనల్ అవార్డు సంపాదించాడు. 35 ఏళ్ళలో బ్లాక్ డ్రెస్ వేసుకుని వాడు నేషనల్ అవార్డు అందుకున్న ప్రతిసారి నేను టీవీలో చూసి ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడినాడు.
ఎట్లా ఏ సినిమా ప్రాంతం అయితే ఆ భాష డబ్బింగ్ చెప్పాడు. మామూలు విషయం కాదు, మనకు అంత శ్రద్ధ ఉండదు. మరి నువ్వు ఏడు భాషకు వెళ్ళినప్పుడు ఆ తమిళ్ నేర్చుకున్నావు. మనం తమిళ్ డబ్బింగ్ మనం చెప్పినాం. ఆర్టిస్ట్ ఎంతమంది చెప్పండి, వెళ్ళాం, మరాఠీ వెళ్ళాం, పిలిచారు, నువ్వు చెప్పగలవు డబ్బింగ్, ఆడు చెప్తాడు. అది కూడా మైనస్ ఉంది మన దగ్గర. అవును, కరెక్ట్. సో ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్. కానీ అని చెప్పి రోజు మాట్లాడుకోవట్లేదు. ఆయన నేచర్ లవరు, పోయిటరీ లవరు, కథం. అంటే అంత రిలేషన్ ఏర్పడంటే వాడు అనే రేంజ్కి మీ రిలేషన్ వెళ్ళిందంటే టచ్ బ్రహ్మానందం కూడా వాడంట, అతి తక్కువ మంది అంట మన వాళ్ళు. ఓకే, నేను అనేది అట్లా అంత టచింగ్ ఇన్సిడెంట్ ఏదో అయ్యి ఉంటుంది. ఓన్లీ పోయిటరీ చెప్పాక 11 రోజుల పాటు అతను నన్ను పూల్లో పెట్టుకుని నా పర్సనల్ కాపాడాడు. అంటే ఎనీ డే అట్లా అట్లా కనెక్ట్ అయిపోతాం. ఒక్కోసారి ఇక ఓపెన్ అయిపోతాం. అందరం ఒకటే నుంచి వచ్చామన్నా అన్నాడు అన్నప్పుడు కనెక్ట్ అయిపోతాం కదా. అట్లా అంటే ఇలాంటి అంటే ఇప్పుడు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళు, కొంత యాటిట్యూడ్గా, బయట వాళ్ళకి ఒక యాటిట్యూడ్గా కనబడే ఈ మనుషులందరూ లోపల అతి మంచి వాళ్ళుగా ఉంటారు. అందరూ నాకు గమ్మతం ఏంటంటే మీరు చెప్పిన అందరూ ఈ తేజ నాకు ఫ్రెండ్స్. తేజ గారు, ఆర్జీ అంటే వాడు లోపల వైపు టచ్ అవ్వనివ్వరు ఎవరిని. అయినప్పుడు అద్భుతం ఉంటుంది. కొబ్బరికాయలో అట్లా అన్నమాట, పైన టెంకలాగా గట్టి ఉంటుంది. అది టెంక చూసి బయటకు వచ్చేస్తే ఆ మాధుర్యం నువ్వు అనుభవించలేవు. నేను లోపలికి వెళ్తాను, అది తేడా. అసలు పుడుతూనే దుర్మార్గుడుగా తల్లి పేరు కోరిక వాళ్ళని వస్తాడా అండి? అందరూ మంచి వాళ్ళే. వాడి పరిస్థితి, వాడికి దెబ్బలు వాడిని హార్ష్గా చేసేస్తాయి. ఈ ముగ్గురు అంతే. అండ్ ఈ మధ్య ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమేడియన్స్ చాలామంది హెల్త్ పాడైపోయి చనిపోవడం జరిగింది. అంటే దీనికి ఏది అనారోగ్యం అవడానికి, ఇంత రెగ్యులర్గా జరగడానికి ఏమనుకుంటున్నారు కారణాలు? అంటే కారణాలు అంటే సత్యం చెప్పనా, ఒక అనాలిసిస్ చేసే ఇట్లా మనకి అందరు జనరల్గా సినిమా ఆర్టిస్టులు ఒక ఫస్ట్ ఒకటో అంటే 6 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు అనుకోండి, చిన్నతనంలో మనం జనరల్గా వినే న్యూస్లు ఏముంటాయి? జనరల్గా మనం ఏం పోగొట్టు, రబ్బరు పోయింది రా, పెన్సిల్ పోయింది, పతంగు పోయింది, డబ్బులు పోయినాయి. తర్వాత పిల్లల్ని ప్రేమించి అది ఎవరితో వెళ్ళిపోయింది, కారు కొన్నాం, బైక్ సరిగ్గా 60 ఏళ్ళ తర్వాత ఇవే వస్తాయి న్యూస్లో. వాడిపోయాడు, వీడిపోయి, ఇవే వస్తున్నాయి. ఎవ్రీడే సంబడి విల్ గో. అయితే చాలా ఆశ్చర్యకరంగా చాలామంది తాగేసిపోయి చాలా పోయిన వాళ్ళలో 90% తాగుడు వల్ల పోయిన వాళ్ళు ఒక్కడే ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు, పేరు అక్కడ అనవసరం. ప్రతి వాళ్ళు జీవితంలో మందు ముట్టుకొని AVS ధర్మవరం కాలే వ్యాధిలో పోయాడు. అర్థమైనా? శ్రీహరి ఇంకో కారణం వల్ల పోయాడు. సో జబ్బుల వల్ల పోయారు తప్ప అదేదో దురలవాట్ల వల్ల పోయిన వాళ్ళు కాదు. అది ముందు అది నేను ఎరాడికేట్ చేయదలుచుకున్నాను. దురలవాట్ల వల్ల ఇంకా చాలామంది పోయారు. సినిమా వాళ్ళు కాబట్టి పోగానే తెలుస్తుంది, అంతే తప్ప ఆ కాలానికి జరగాల్సిందే జరుగుతుంది. ఒక్కటో రెండో తప్ప. శ్రీహరి ఇంకో 10-20 ఏళ్ళు హైగా బతకదగ్గవాడు, పైగా ఇది పర్సనాలిటీ ఉన్నవాడు, ప్లస్ కెరీర్ పీక్లో ఉండంగా పోయారు కదా. అది నేను అదే ఏదైనా అసహజమయమేం కాదంటున్నాను.